సెంటర్లో ఆల్ అరేంజ్మెంట్స్ చేయడానికి అక్కడ ఒక పంచాయతీ సెక్రటరీని మనం పెట్టడం జరిగింది. అది కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గ తాళ్లరేవు మండలం మల్లవరం గ్రాంట్ పోలేక్రులు పంచాయతీల్లో గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నీట మునిగి పాడైపోయిన వరి పొలాలను కాకినాడ జిల్లా ఏరువాక కేంద్రం సైంటిస్టు శర్మ మరియు సుజాత పరిశీలించారు. వీరితో పాటు రైతులు, వ్యవసాయ శాఖ సిబ్బంది, మండల వ్యవసాయ అధికారిని ప్రశాంతి పర్యటించడం జరిగింది. వరి పంట చేతికి వచ్చే సమయంలో అధిక వర్షాల కారణంగా జిల్లాలోనూ తాళ్లరేవు మండలంలోనూ అధిక శాతం వరి పొలాలు నీట మునిగాయన్నారు. అది మాది 14 ఎకరాల నుంచి సార్. మల్లవరం పంచాయతీ 14 కిలోమీటర్లు అండి. కానీ మామూలుగా ఇలా పొలాలకి నీళ్ళు తీయడం ఒక పని. ఇంకా తర్వాత ఒకవేళ ఆయన వర్షం పడక మొత్తం నీళ్ళు తీసి అప్పుడు ఏం చేస్తారు? దానికి ఏం చేస్తారు? కొంతవరకు నించుకుంది. సీతారాం శర్మ, సమన్వయకర్త, ఏరువాక కేంద్రం, పెద్దాపురం, ఆచార్య ఇంజనీరింగ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం. అలాగే మీ ఏవో గారు మీకు ఆల్రెడీ తెలుసు, తాళ్లరేవు ఏవో గారు ఉన్నారు. ఇక్కడ నాతో పాటు మా సహచర సైంటిస్ట్ శ్రీమతి సుజాత ఉన్నారు. మేమిద్దరం కూడా ఏంటంటే ఏవో గారి సహకారంతో ఇక్కడ ఈ మధ్యకాలంలో పడిన వర్షాలకి ఏవైతే పొలాలు దెబ్బతిన్నాయో వాటిని అన్నింటినీ పరిశీలించడానికి వచ్చాం. యాక్చువల్గా విఏఎల్ అందరూ గ్రౌండ్ రిపోర్ట్ ఇచ్చినప్పటికీ అసలు ఎంతవరకు ఈ అంటే పంటను మనం ఎంతవరకైనా రికవర్ చేయడానికి ఉందా లేదా, అలాగే రికవర్ చేయడానికి మనం ఏమైనా సూచనలు చేయొచ్చా అన్న దానికోసం ముందు పంట పొలాలను చూసి దాని ప్రకారం మనం సూచనలు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ ఏంటంటే చేపలకు పరిచిపోయి ఉన్నాయి, నీళ్లు దిగాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీళ్లు దిగితేనే ఏమైనా చర్యలు చేయడానికి ఉపయోగపడుతుంది. కానీ మనకి 29వ తారీఖు దాకా కూడా మనకి ఇంకా సైక్లోన్ ఉందని చెప్తున్నారు. ఘాటియే సైక్లోన్ ఉంది, తుఫాన్ ఉంది. సో ఆ తుఫాను దాని కారణంగా వచ్చే వర్షాలకి ఇంకా ఈ చేలు అయితే బయటపడుతుంది. చిత్తూరు